హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ యూకేలో తెలుగు డెంటిస్ట్. నా పేరు ప్రతిభ, ప్రజెంట్ లివింగ్ ఇన్ యూకే. ఈ వీడియోలో ఓవర్సీస్ డెంటిస్ట్ కోసం ఒక మంచి ఆపర్చునిటీ గురించి చెప్తాను. అది వితౌట్ జీడీసీ నెంబర్ యూకే డెంటల్ ఫీల్డ్లో జాబ్, అదే ట్రైనీ డెంటల్ నర్స్ జాబ్. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, ఓవర్సీస్ డెంటిస్ట్ ఏ జాబ్స్ చేయొచ్చు వితౌట్ జీడీసీ నెంబర్ ఎగ్జామ్స్ అనేసి. బట్ ఈరోజు స్పెసిఫిక్గా మళ్ళీ ట్రైనీ డెంటల్ నర్స్ జాబ్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఈ జాబ్ ద్వారా చాలామంది డైరెక్ట్గా యూకేకి వస్తున్నారు. అంటే టైర్ 2 స్పాన్సర్షిప్ వీసా ద్వారా డైరెక్ట్గా వస్తున్నారన్నమాట ఈ ట్రైనీ డెంటల్ నర్స్ జాబ్ ద్వారా. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు, డైరెక్ట్గా జాబ్ ద్వారా రావడం అంటే. బికాజ్ ఎవరైనా కోర్స్ చేయడానికి వచ్చినా కూడా డెంటల్ ఫీల్డ్లో జాబ్ చేయాలంటే ఈ జాబ్ కూడా చేస్తారు. ఎందుకంటే మనం డైరెక్ట్ డెంటిస్ట్గా వర్క్ చేయలేము వితౌట్ జీడీసీ నెంబర్. సో బిఫోర్ దట్ యూకే డెంటల్ ఫీల్డ్ గురించి తెలుసుకోవాలన్నా, డెంటల్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ కావాలన్నా, సో చాలామంది ఈ జాబ్ కూడా చేస్తారన్నమాట. ఇదే జాబ్ మనం ఇండియా నుండి డైరెక్ట్గా రావచ్చు అంటే ఇట్ విల్ బీ యూస్ఫుల్ కదా. ఈ జాబ్ ద్వారా మన కంట్రీ నుండే కాదు, వేరే వేరే కంట్రీ నుండి కూడా డైరెక్ట్గా వస్తున్నారు. అండ్ ఓన్లీ డెంటిస్ట్ అనే కాదు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కానీ, లేదు అంటే బేసిక్ ఎడ్యుకేషన్ అయిపోయిన వాళ్ళు కూడా వస్తున్నారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. అండ్ మన దగ్గర వేరే ప్రొఫెషనల్స్ వాళ్ళు ట్రై చేస్తారో ట్రై చేయరో తెలీదు. ఎవరైనా డెంటిస్ట్కి ఇంట్రెస్ట్ ఉండి రావాలి అనుకుంటే ఈ జాబ్ ద్వారా ట్రై చేసి రావచ్చు. అండ్ ఫైనల్గా ఎవరైనా ఓఆర్ఈ లేదా ఎల్డిఎస్ ఎగ్జామ్ రాసి డెంటిస్ట్ కానీ సెటిల్ అవ్వాలనుకుంటారు. బట్ మీరు ఈ జాబ్ చేస్తూ కూడా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు. సో అందుకనే ఈ జాబ్ ఆపర్చునిటీ గురించి చెప్తున్నాను. మీరు ఒకవేళ ఈ జాబ్కి ట్రై చేయాలనుకుంటే యూకే జాబ్ సైట్స్ అని ట్రై చేయండి. చాలా జాబ్ సైట్స్ వస్తాయి, లింక్డ్ఇన్, ఇండీడ్, read.co.uk అండ్ సివి మైండ్స్, టోటల్ జాబ్స్, ఇలా చాలా జాబ్ సైట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆ జాబ్ సైట్స్కి వెళ్ళి ట్రై చేయండి. అండ్ చాలా డెంటల్ కంపెనీస్ కూడా ఉంటాయి, లైక్ బూపా, జస్ట్, మై డెంటిస్ట్, ఇలాంటి కంపెనీస్ కూడా అప్పుడప్పుడు ఆఫర్ చేస్తూ ఉంటాయి. సో మీరు ఈ సైట్స్లో సెర్చ్ చేసేటప్పుడు ట్రైనీ డెంటల్ నర్స్ అని ట్రై చేయండి. మీరు నార్మల్గా డెంటల్ నర్స్ అని టైప్ చేస్తే అది క్వాలిఫైడ్ డెంటల్ నర్స్నే చూపెడుతుంది. క్వాలిఫైడ్ డెంటల్ నర్స్కి మళ్ళీ జీడీసీ నెంబర్ అడుగుతారు, బట్ ట్రైనీ డెంటల్ నర్స్కి జీడీసీ నెంబర్ అడగరు. సో మీరు సెర్చ్ చేసేటప్పుడే ట్రైనీ డెంటల్ నర్స్ జాబ్ అని ట్రై చేయండి. మీకు వీసా కూడా కావాలి అంటే ట్రైనీ డెంటల్ నర్స్ జాబ్ విత్ వీసా స్పాన్సర్షిప్ విత్ టైర్ 2 అలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఆల్రెడీ యూకేలో ఉండి కోర్స్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ట్రై చేసుకోండి. పిఎస్డబ్ల్యూ అయిపోయేలోపు మీరు ఓఆర్ఈ ఎల్డిఎస్ ఎగ్జామ్ ఇవ్వకుంటే ఈ జాబ్ చేస్తూ రాసుకోవచ్చు కదా. యూకే నుండి ట్రై చేసినా లేదా ఇండియా నుండి ట్రై చేసినా సివి అండ్ రెజ్యూమ్ అనేటివి చాలా ఇంపార్టెంట్. అవి మంచిగా చేసుకోండి. సివి అండ్ రెజ్యూమ్ కరెక్ట్గా ఉంటేనే మనకి ఇంటర్వ్యూస్ కాల్స్ వస్తాయి. సో సివి అండ్ రెజ్యూమ్ మాత్రం మంచిగా చేసుకోండి. ఏ జాబ్ అయినా, నాట్ ఓన్లీ దిస్ జాబ్, యూకేలో ఉండి ట్రై చేస్తేనే చాలా అప్లికేషన్స్ వేయాల్సి వస్తుంది, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వేయాల్సి వస్తుంది. అంత ఈజీగా అయితే రాదు. ఇంకా ఇండియా నుండి ట్రై చేస్తున్నామంటే చాలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వేయాల్సి ఉంటుంది. డబుల్ వర్క్ చేయాలి, డబుల్ కష్టపడాలి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ట్రై చేసుకోండి ఈ జాబ్. దాన్ని ఇప్పుడు ట్రైనీ డెంటల్ నర్స్ జాబ్ ఎలా ఉంటుందో చూద్దాం. అసలు ట్రైనీ డెంటల్ నర్స్ జాబ్కి ఏదైనా కోర్స్ చేయాలా, ఈ జాబ్ ఎలా ఉంటుంది, ఏమేమి వర్క్స్ ఉంటాయి, ఎలా యూస్ఫుల్ అవుతుందో చూద్దాం. ట్రైనీ డెంటల్ నర్స్ జాబ్ కోసం ఏదైనా కోర్స్ చేయాలంటే ఎస్ చేయాలి. బట్ మీకు జాబ్ వచ్చాక జాయిన్ కావచ్చు. మీకు జాబ్ రాకముందే జాయిన్ కావాలని ఏం లేదు. బికాజ్ ఆ కోర్స్లో క్లినిక్లో చేసే వర్క్స్ కూడా రాయాల్సి వస్తుంది. సో మీరు అయితే కోర్స్ చేయాలి. అండ్ సమ్ టైమ్స్ ఈ కోర్స్కి ఆ సర్జరీ వాళ్ళే పే చేస్తారు, బట్ పే చేయకున్నా పర్లేదు. ఆ కోర్స్ ఫీ వచ్చేసి £1250 అలా ఉంది. అండ్ ఈ 1250లోనే ఎగ్జామ్ ఫీ కూడా ఉంటుంది. అంటే £510 ఎగ్జామ్ ఫీ కూడా కలిపి ఉంటుంది. సో 510 వచ్చేసి ఎగ్జామ్ ఫీ, మిగతా 740 ఆర్ సంథింగ్ వచ్చేసి కోర్స్ ఫీ అనుకోండి. అండ్ ఒకటేసారి పే చేయాలంటే కాదు, మంత్లీ £100 అలా పే చేయొచ్చు. బట్ ఎగ్జామ్ ఫీ మాత్రం ఒకటేసారి పే చేయమంటారు, £510. అండ్ ఈ కోర్స్ వచ్చేసి ఆఫ్లైన్, ఆన్లైన్ ఉంటుంది. బట్ అందరూ ఆన్లైనే చూస్ చేసుకుంటారు, బికాస్ జాబ్ చేసి రావాలి కాబట్టి ఆన్లైనే చూసుకుంటారు. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఉంటుంది, మోస్ట్లీ వన్సే ఉంటుంది. జాబ్ చేస్తూ కోర్స్లో జాయిన్ కావచ్చు. అండ్ ఈ కోర్స్ ద్వారా కూడా యూస్ఫుల్ ఉంటుంది, బికాజ్ ఆల్రెడీ డెంటిస్ట్ చేసిన వాళ్ళకి అవన్నీ రివిజన్ లాగానే ఉంటుంది. అండ్ ఓఆర్ఈ ఎల్డిఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా ఇదంతా యూజ్ అవుతుంది. సో ఈ జాబ్లో ఏమేమి వర్క్స్ ఉంటాయంటే చాలా వర్క్స్ ఉంటాయి. డెంటిస్ట్కి అసిస్ట్ చేయాలి అండ్ అకార్డింగ్ టు ద ట్రీట్మెంట్ అన్నీ అరేంజ్ చేయాల్సి ఉంటుంది, స్టెరిలైజేషన్ చేయాల్సి ఉంటుంది, ఆ సర్జరీ మొత్తం సెటప్ చేయాల్సి ఉంటుంది. చాలా వర్క్స్ ఉంటాయి. బట్ ఎంత వర్క్ ఉందన్న దానికంటే జాబ్ చేయడం వల్ల మనం ఎంత నేర్చుకోవచ్చు అని పాజిటివ్గా థింక్ చేయండి. ఎలా అంటే డెంటిస్ట్ పేషెంట్తో ఎలా మాట్లాడుతున్నారు, ఏ ట్రీట్మెంట్కి ఎంత అపాయింట్మెంట్ ఇస్తున్నారు, అక్కడ అప్డేట్ మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయి, ఎంత అప్డేటెడ్గా ఉన్నారు వాళ్ళు, కేస్ హిస్టరీ ఎలా తీసుకుంటున్నారు, చాటింగ్ని ఎలా సిస్టంలో ఎంటర్ చేస్తున్నారు, ఇలా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. సో
ఇలా వర్క్ చేస్తూ ఇవన్నీ నేర్చుకోవచ్చు. డెఫినెట్లీ మన కంట్రీకి ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది. సో ఇలా ఈ జాబ్ చేయడం ద్వారా మాత్రం యూస్ఫుల్లే ఉంటుంది. అఫ్ కోర్స్ మనం ఆల్రెడీ డెంటిస్ట్గా చేసి మళ్ళీ వర్క్ చేయాలంటే ఏదో చిన్న ఫీల్ ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే, పాజిటివ్గా థింక్ చేయండి. మనం ఎంత నేర్చుకుంటున్నాం అనే పాయింట్లో ఎక్కువ చూడండి. ఇట్ విల్ బీ యూస్ఫుల్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇండియా నుండి డైరెక్ట్ ట్రై చేసుకోండి. యూకేలో ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేసుకోండి. ఐ థింక్ సో మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలంటే అక్కడ డైరెక్ట్ మెసేజ్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ హియర్. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.